వెల్కమ్ టు వీటీవీ రేస్. అక్టోబర్ 18 సోమవారం. ఎవరు మీలో కోటీశ్వరులు ఎపిసోడ్ నంబర్ 34కు స్వాగతం. ఇష్టాలు మారుతుంటాయి కానీ ప్రేమ మారకూడదు. కష్టాలు వస్తుంటాయి కానీ నమ్మకాన్ని పోగొట్టుకోకూడదు. పరిస్థితులు మారుతుంటాయి కానీ ఇచ్చిన మాటను తప్పకూడదు. అపజయాలు వస్తుంటాయి కానీ ప్రయత్నం ఆగకూడదు. ఇలాంటి చక్కటి సందేశాన్ని ఇస్తూ ఎన్టీఆర్ ఈ ఎపిసోడ్ను ప్రారంభించాడు. ఈ వారం హాట్ సీట్లో కూర్చునే అదృష్టాన్ని కల్పించడం కోసం 8 మంది ప్లేయర్లను ఎంపిక చేశారు. విద్యాధర్ ఫ్రమ్ హైదరాబాద్, మహతి స్టూడెంట్ ఫ్రమ్ నల్గొండ, వెంకటేశ్వర్లు పోలీస్ కానిస్టేబుల్ ఫ్రమ్ ఖమ్మం, షర్మిల పోస్టల్ అసిస్టెంట్ ఫ్రమ్ కృష్ణా జిల్లా, వనజ టీచర్ ఫ్రమ్ విశాఖపట్నం, సురేంద్రనాథ్ అసిస్టెంట్ మేనేజర్ ఫ్రమ్ రాజమండ్రి, మురళీధర్ కన్సల్టెంట్ ఫ్రమ్ హైదరాబాద్, ఇంద్రనీల్ స్టూడెంట్ ఫ్రమ్ తిరుపతి. ఈ 8 మంది అష్టదిగ్గజాలకు ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ను నిర్వహించారు. వారికి అడిగిన ప్రశ్న: మహాభారతంలోని కుంతీపుత్రులను వారు పుట్టిన కాలక్రమంలో అమర్చండి. ఆప్షన్స్: ఏ కర్ణుడు, బి అర్జునుడు, సి ధర్మరాజు, డి భీముడు. రైట్ ఆర్డర్ ఈజ్ ఆప్షన్ ఏ కర్ణుడు, ఆప్షన్ సి ధర్మరాజు, ఆప్షన్ డి భీముడు, ఆప్షన్ బి అర్జునుడు. పోటీ పడిన 8 మందిలో కేవలం 6 మాత్రమే రైట్ ఆర్డర్ను పెట్టగలిగారు. వారిలో 3.189 సెకండ్లలో కరెక్ట్ ఆర్డర్ను పెట్టి కృష్ణా జిల్లాకు చెందిన షర్మిల హాట్ సీట్లో కూర్చునే అవకాశాన్ని పొందింది. షర్మిల వయస్సు 29, స్థలం కృష్ణా జిల్లా. షర్మిల దృఢమైన మరియు స్వతంత్ర మహిళ. ఆమె సులభంగా ఏ విషయాలను వదులుకోదు. ఆమె చదువుకునే రోజుల్లో జాజ్ కూడా నేర్చుకుంది. కొత్త విషయాలను నేర్చుకోవడం అంటే ఆమెకు చాలా ఆసక్తి. షర్మిల తన బీటెక్ పూర్తి చేసి పోస్టల్ డిపార్ట్మెంటులో పోస్టల్ అసిస్టెంటుగా పనిచేస్తున్నారు. మహమ్మారి సమయంలో ఆమె ఫ్రంట్ లైన్ వర్కర్గా కూడా పనిచేసింది. ఈ షోలో గెలుచుకున్న ప్రైజ్ మనీతో ఆమె తన కుటుంబం కోసం ఒక ఇంటిని నిర్మించాలనుకుంటున్నది. ఆమెకు చాలా ఇష్టమైన పుస్తకం ది ఆల్కెమిస్ట్. షర్మిల తండ్రి ఒక రైతుగా ఉన్నాడు. ఎన్టీఆర్ షర్మిలకు రూల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసినాక ఆటను ప్రారంభించాడు. షర్మిలకు అడిగిన 1000 రూపాయలకు మొదటి ప్రశ్న: ఈ హిందూ దేవుళ్లలో మురారి అని పిలువబడేది ఎవరు? ఆప్షన్స్: ఏ శివుడు, బి గణేశుడు, సి కృష్ణ, డి హనుమంతుడు. షర్మిల ఎంపిక చేసిన ఆప్షన్ సి కృష్ణ సరైన సమాధానం కావడంతో 1000 రూపాయలను గెలుచుకున్నది. 2000 రూపాయలకు రెండవ ప్రశ్న: సాధారణంగా మానవ శరీరంలో వీటిలో ఏది 2 కంటే ఎక్కువ సంఖ్యలో ఉంటుంది? ఆప్షన్స్: ఏ మెదడు, బి చెవులు, సి కిడ్నీలు, డి కాలివేళ్లు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ డి కాలివేళ్లు. షర్మిల ఈ ప్రశ్నకు సమాధానం చెప్పి 2000 రూపాయలు గెలుచుకున్నది. ప్రశ్న నాది బహుమతి నీది శీర్షిక క్రింద గత గురువారం ఎపిసోడ్లో అంటే అక్టోబర్ 14 ఎపిసోడ్లో అడిగిన ప్రశ్నకు సరైన సమాధానాలు పంపినటువంటి వారి నుంచి విజేతలను ప్రకటించారు. స్వర్ణలత నిర్మల్, రాధాకృష్ణ కామారెడ్డి, రాఘవేంద్ర కర్నూలు, ప్రసన్న వికారాబాద్, ఏ శేషగిరి తూర్పు గోదావరి, కె దేవిశ్రీ విశాఖపట్నం, జి రేవతి చిత్తూరు, సీతారామరాజు పశ్చిమ గోదావరి, అనూష హైదరాబాద్, హేమంత్ బాబు కృష్ణా జిల్లా. వీరందరూ ప్రశ్న నాది బహుమతి నీది శీర్షిక క్రింద లాస్ట్ ఎపిసోడ్లో విన్నర్గా నిలిచారు. 3000 రూపాయలకు మూడవ ప్రశ్న: ఒక పిల్లల పాట ప్రకారం బుజ్జిమేక మేతకు ఎక్కడికి వెళ్ళింది? ఆప్షన్స్: ఏ రాజుగారి తోట, బి రాణిగారి తోట, సి మంత్రిగారి తోట, డి సిపాయి గారి తోట. ఈ ప్రశ్నకు సమాధానం కోసం షర్మిల ఆడియన్స్ పోల్ లైఫ్ లైన్ను వినియోగించుకున్నది. 81% ఆడియన్స్ ఏ రాజుగారి తోట అని గుర్తించారు. ఆడియన్స్ అభిప్రాయం మేరకు షర్మిల కూడా ఆప్షన్ ఏ రాజుగారి తోట సరైన సమాధానంగా ఎంచుకొని 3000 రూపాయలను గెలుచుకున్నది. 5000 రూపాయలకు 4వ ప్రశ్న: డిసెంబర్ మరియు జనవరి నెలల్లో మొత్తంగా ఎన్ని రోజులు ఉంటాయి? ఆప్షన్స్: ఏ 62, బి 59, సి 65, డి 64. షర్మిల
ఆప్షన్ ఏ 62 సరైన సమాధానంగా గుర్తించి 5,000 రూపాయలను గెలుచుకున్నది. 10,000 రూపాయలకు 5వ ప్రశ్న. ఈ పాటలో కనిపించిన నటిని గుర్తించండి. ఇక్కడ మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది అనే పాటను వినిపించారు. ఆప్షన్స్ ఏ ఆసిన్, బి స్నేహ, సి శ్రియా శరణ్, డి భూమికా చావ్లా. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ డి భూమికా చావ్లా. మౌనంగానే ఎదగమని అనే పాట నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ చిత్రంలోనిది. ఈ పాటను చంద్రబోస్ రచించగా కీరవాణి సంగీతం వహించాడు. ఈ చిత్రానికి ఎస్ గోపాల్ రెడ్డి దర్శకత్వం వహించారు. సరైన సమాధానం చెప్పి 10,000 రూపాయలు గెలుచుకొని షర్మిల మొదటి సేఫ్ లెవెల్లోకి అడుగుపెట్టింది. జూనియర్ ఎన్టీఆర్ షర్మిలను తాను చేస్తున్న ఉద్యోగం గురించి అడిగాడు. షర్మిల పోస్టల్ డిపార్ట్మెంట్లో అసిస్టెంటుగా పనిచేస్తున్నది. కస్టమర్ సర్వీస్లో ఎక్కువగా వృత్తి బాధ్యతలను నిర్వర్తిస్తూ ఉంటుంది. కస్టమర్స్కు అవసరమైన ఆధారు, సుకన్య సమృద్ధి యోజన, అపాయింట్మెంట్ ఆర్డర్సు, డ్రైవింగ్ లైసెన్సు ఇలాంటి విషయాలపైన అవగాహనను కల్పిస్తూ ఉంటుంది. షర్మిల తన తల్లి గురించి చెప్తూ, తల్లే తనకు రోల్ మోడల్ అని, ఇండిపెండెంట్గా ఎలా బ్రతకాలో తనకు నేర్పించింది తన తల్లేనని చెప్పింది. ఈ సందర్భంగా అక్కడ కూర్చున్న మదర్ నాగమణిని పరిచయం చేసింది. 20,000 రూపాయలకు 6వ ప్రశ్న. టోక్యో ఒలింపిక్స్లో భారతదేశానికి బంగారు పతకం సాధించిన వారు ఎవరు? ఆప్షన్స్ ఏ నీరజ్ చోప్రా, బి మీరాబాయి చాను, సి రవికుమార్ దహియా, డి బజరంగ్ పూనియా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ నీరజ్ చోప్రా. సరైన సమాధానం చెప్పినందుకు షర్మిల 20,000 రూపాయల వరకు చేరుకున్నది. సోనీ లివ్ నుంచి ప్లే అలాంగ్ ఆడుతున్నటువంటి విజేతలలో 8వ వారం విజేతలను ప్రకటించారు. చిత్తూరు బిటి సుబ్రహ్మణ్యం, విశాఖపట్నం సిరి, హైదరాబాద్ గోపాలరావు, గుంటూరు జ్యోతి, అరుణాచల్ ప్రదేశ్ ఎం శ్రీనివాసులు, హైదరాబాద్ వైదేహి, హైదరాబాద్ కె సత్యప్రసాద్, ఏలూరు రేష్మా కొండే, విజయనగరం జ్ఞాన్జీత్, నిజామాబాద్ సాయిబాబా ధనాల్ కోటి. వీరందరూ కూడా లాస్ట్ వీక్ ప్లే అలాంగ్ విన్నర్స్. 40,000 రూపాయలకు 7వ ప్రశ్న. సాధారణంగా చిత్రాలలో ఈ వ్యక్తులలో ఎవరు పొడవాటి గడ్డంతో కనిపిస్తారు? ఆప్షన్స్ ఏ మహాత్మా గాంధీ, బి రవీంద్రనాథ్ ఠాగూర్, సి జవహర్లాల్ నెహ్రూ, డి బిఆర్ అంబేద్కర్. షర్మిల ఆప్షన్ బి రవీంద్రనాథ్ ఠాగూర్ సరైన సమాధానంగా గుర్తించి 40,000 రూపాయలను గెలుచుకున్నది. 80,000 రూపాయలకు 8వ ప్రశ్న. ఎలక్ట్రానిక్ సర్క్యూట్లు మరియు కంప్యూటర్ చిప్స్ తయారీలో వీటిలో ప్రధానంగా దేనిని ఉపయోగిస్తారు? ఆప్షన్స్ ఏ సిలికాన్, బి టెఫ్లాన్, సి నైలాన్, డి నియాన్. బీటెక్ చేసినటువంటి షర్మిల చాలా సులభంగా ఆప్షన్ ఏ సిలికాన్ సరైన సమాధానంగా గుర్తించి 80,000 రూపాయల వరకు చేరుకున్నది. సిలికాన్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్లు, కంప్యూటర్ చిప్స్ తయారీలో ఉపయోగించగా, టెఫ్లాన్ అనేది నాన్ స్టిక్ ప్యాన్లలో ఉపయోగిస్తారు. నైలాన్ క్లాత్లలో ఉపయోగిస్తూ ఉండగా, నియాన్ అనేటువంటిది బల్బ్స్ తయారీలో ఉపయోగిస్తారు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ షర్మిల జీతం ఎంత ఉంటుంది అని అడిగాడు. 35,000 రూపాయల జీతం వస్తుందని షర్మిల చెప్పింది. ఈ ప్రైజ్ మనీ మొత్తాన్ని తన తల్లిదండ్రులకే ఇస్తానని చెప్పింది. 1,60,000 రూపాయలకు 9వ ప్రశ్న. కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో భాగమైన యానాం జిల్లా ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో ఉంది? ఆప్షన్స్ ఏ విజయనగరం, బి విశాఖపట్నం, సి తూర్పుగోదావరి, డి శ్రీకాకుళం. షర్మిల ఆప్షన్ సి తూర్పుగోదావరి సరైన సమాధానంగా గుర్తించి 1,60,000 రూపాయల వరకు చేరుకున్నది. 3,20,000 రూపాయలకు 10వ ప్రశ్న. 2019లో ఆవిష్కరించబడిన జాతీయ యుద్ధ స్మారకం భారతదేశంలో ఎక్కడ ఉన్నది? ఆప్షన్స్ ఏ కార్గిల్, బి వాఘా, సి పోర్ట్ బ్లెయిర్, డి న్యూఢిల్లీ. ఈ ప్రశ్నకు సమాధానం కోసం షర్మిల వీడియో కాల్ ఏ ఫ్రెండ్ లైఫ్ లైన్ను వినియోగించుకున్నది. ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతూ కోచింగ్ తీసుకుంటున్న తన కొలీగు ఆదిత్యను వీడియో కాల్ ద్వారా సంప్రదించింది. ఆదిత్య చాలా వరకు తటపటాయించి చివరి క్షణంలో న్యూఢిల్లీ అని, అది కూడా కాన్ఫిడెంట్గా లేనని చెప్పాడు. దాంతో షర్మిల తిరిగి 50-50 లైఫ్ లైన్ను వినియోగించుకున్నది. ఆప్షన్ సి పోర్ట్ బ్లెయిర్, డి న్యూఢిల్లీ మాత్రమే మిగిలాయి. షర్మిల ఆప్షన్ డి న్యూఢిల్లీ సరైన సమాధానంగా గుర్తించింది. దాంతో షర్మిల 3,20,000 రూపాయలు గెలుచుకొని సెకండ్ సేఫ్ లెవెల్లోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ షర్మిలకు 3,20,000 రూపాయల చెక్ పైన సంతకం చేసి ఆమెకు చూపించాడు.
ప్లే అలాంగ్ ఆడుతున్నటువంటి వారిలో డైలీ విన్నర్ను ఇక్కడ చూపించారు. లాస్ట్ ఎపిసోడ్లో విజయవాడకు చెందినటువంటి రమాదేవి ₹1,00,000 గెలుచుకోగా సూర్యతేజ హైదరాబాద్, వాసవి తిరుపతి, మనోజ్ కుమార్ నెల్లూరు, బి చైతన్య సంగారెడ్డి, సాయి కుమార్ ఏలూరు, సాయి నవీన్ ఒంగోల్, సంజయ్ కుమార్ తిరుపతి, భారతీ కుమారి నెల్లూరు, రమణ్ సింఘాల్ గుంటూరు వీరందరూ కూడా ₹5,000 చొప్పున గెలుచుకున్నారు. టీవీల ముందు కూర్చొని షోను వీక్షిస్తున్న ప్రేక్షకులకు ఒక ప్రశ్నను అడిగారు. అత్యధిక జనాభా కలిగిన ఖండం ఏది? ఆప్షన్స్: ఏ ఆస్ట్రేలియా, బి ఆసియా, సి ఆఫ్రికా, డి ఐరోపా. కరెక్ట్ ఆన్సర్ బి ఆసియా. ఈ ప్రశ్నకు సమాధానం ఎలా SMS చేయాలో ఇక్కడ డీటెయిల్డ్గా చూపించారు. ₹6,40,000కు 11వ ప్రశ్న. వీరిలో 1850 దశకంలో ధవళేశ్వరం బ్యారేజ్ను మొదటగా నిర్మించిన ఇంజనీరు ఎవరు? ఆప్షన్స్: ఏ ఎం విశ్వేశ్వరయ్య, బి సర్ ఆర్థర్ కాటన్, సి జాన్ పెన్విక్విక్, డి కానూరి లక్ష్మణరావు. షర్మిల ఈ ప్రశ్నకు సరైన సమాధానం చెప్పలేకపోయింది. బి సర్ ఆర్థర్ కాటన్ అని ఊహించింది. ఇది నో రిస్క్ క్వశ్చన్ కావడంతో ధైర్యం చేసి ఆప్షన్ బి సర్ ఆర్థర్ కాటన్ అని ఫిక్స్ చేసింది. అది సరైన సమాధానం కావడంతో షర్మిల ₹6,40,000 వరకు చేరుకున్నది. సర్ ఆర్థర్ కాటన్ ఇరిగేషన్ ఇంజనీర్గా పనిచేశాడు. ధవళేశ్వరం ప్రాజెక్టుతో పాటు ప్రకాశం బ్యారేజ్, కర్నూలు కడప కెనాల్ను కూడా అతనే డిజైన్ చేశాడు. ₹12,50,000కు 12వ ప్రశ్న. వీరిలో ఎవరి పేరుని నంది పురస్కారాలలో ఉత్తమ జాతీయ సమైక్యతా చిత్రానికి ఇచ్చే పురస్కారానికి పెట్టారు? ఆప్షన్స్: ఏ పొట్టి శ్రీరాములు, బి సర్వేపల్లి రాధాకృష్ణ, సి సరోజినీ నాయుడు, డి గూడ అంజయ్య. షర్మిల ఆప్షన్ సి సరోజినీ నాయుడు అని ఊహించింది. కానీ ఆమె వద్ద ఎటువంటి లైఫ్ లైన్లు లేవు. రిస్క్ తీసుకోవడం ఎందుకని షర్మిల క్విట్ కావడానికి నిశ్చయించుకున్నది. కానీ జూనియర్ ఎన్టీఆర్ ఆమెను ఏదో ఒక సమాధానాన్ని సూచించమని చెప్పగా షర్మిల ఆప్షన్ సి సరోజినీ నాయుడు అని గుర్తించింది. బ్యాడ్ లక్ ఏమిటంటే అది నిజమైన సమాధానం. ఒకవేళ షర్మిల అదే ఫిక్స్ చేసి ఉంటే ₹12,50,000 గెలుచుకునేది. ఆట నుంచి క్విట్ అయిన షర్మిలకు ₹6,40,000 లభించాయి. జూనియర్ ఎన్టీఆర్ ఆమెకు చెక్తో పాటు క్యాడ్బరీస్ గిఫ్ట్ హ్యాంపర్ను కూడా అందజేశారు. హాట్ సీట్ పైకి మరో కంటెస్టెంట్ను ఆహ్వానించేలోగానే శంఖం మోగడంతో ఆనాటి ఆట ఆగింది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అలాగే మీరు ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందితో చేయించండి.